నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన ఒకే ఇంట్లో నలుగురి హత్య కేసును ఛేదించారు. డబ్బు బంగారం కోసమే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హతురాలు హసీనా అక్క అల్లుడే ఈ హత్యలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నెల 20న తెల్లవారుజామున హత్యలు జరగ్గా 22న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం, అతని భార్య తబుస్సంతో పాటు వారికి పరోక్షంగా సహకరించిన సోహైల్, హేమంత్ కుమార్ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి చోరీ చేసిన బంగారం, డబ్బు, ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న నల్గొండ జిల్లా తెలంగాణ కాలనీలోని ఇంట్లో భార్యాభర్తలు మహమ్మద్ సుల్తాన్, హసీనాతో పాటు వారి కుమారుడు ముజామిల్, కుమార్తె అఫోరా హత్యకు గురయ్యారు. అయితే మొదట ఇది బలవన్మరణంగా పోలీసులు భావించారు. విచారణలో ఇది సమీప బంధువులే హత్య చేసినట్లు తేల్చారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అస్లాం ఘాతుకానికి పాల్పడ్డాడని అక్క కుమార్తె తబస్సుం అస్లాంకు హసీనా ఏడాది క్రితం 1,00,000 అప్పు ఇచ్చారు. ఇటీవల మరో 1,00,000 కావాలని సుల్తాన్, హసీనా దంపతులను అస్లాం అడిగాడు. దానికి హసీనా నిరాకరించడం, గతంలో ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరడంతో వివాదం మొదలైందని ఎస్పీ తెలిపారు. హసీనా నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో వీరిని అంతమొందించాలని అస్లాం నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్లో చూసి హత్యలకు పథకాన్ని పన్నాడు. ఈ నెల 20 తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చిన హసీనాను తొలుత చంపాడు. ఆ తర్వాత అరుపుల శబ్దం విని బయటకు వచ్చిన సుల్తాన్, ముజామిల్ను కూడా అంతమొందించాడు. ఇంట్లో ఉన్న అఫోరాను కూడా వదలలేదు. ఇంట్లోకి వెళ్లి మరీ మంచం కింద దాక్కున్న అఫోరాను కరదీర్చాడు. ఈ హత్యల తర్వాత ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అస్లాం దోచుకెళ్లాడు. మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుం ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ ఒక 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించి చంపేస్తే తబస్సుం వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. అస్లంకి చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది. కానీ ఆయన ముజమిల్ ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి ముజమిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూరా ఆమె ఇంట్లో నుంచి చూసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇరుతా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఈ బంగారం ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ బయటికి వాళ్ళ ఇంట్లో ఉన్న తాళమే చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం